హైదరాబాద్ పాత బస్తీ బోనాలంటే లాల్ దర్వాజా, సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయం గుర్తుకొస్తుంది. కానీ మధ్యకాలంలో కమిటీ సభ్యుల మధ్య ఆలయ నిధుల గురించి వివాదాలు తలెత్తుతున్నాయి. 2022-23 సంవత్సర మధ్యకాలంలో 2 గ్రూపుల్లో మధ్య గొడవ తారస్థాయికి చేరడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అప్పుడు ఫోర్మెన్ కమిటీ నిర్వహించి అనంతరం బోనాలు అద్భుతంగా జరిగాయి. వచ్చిన ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలన్నీ దేవాదాయ శాఖ అధికారులకు వివరించారు. కొంతమంది ఆలయ కమిటీ సభ్యులు ఫోర్మెన్ కమిటీ సభ్యులను సస్పెండ్ చేయడం సమంజసం సరికాదన్నారు. ఈ సందర్భంగా ఫోర్మెన్ కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించి, గత సంవత్సరం మేము సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ బోనాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. బోనాల సమయంలో 14,82,000 ఖర్చు ఆదాయం రాగా 5 లక్షల చెక్కు రావడం అన్ని లిఖితపూర్వకంగా వ్రాసి అధికారులకు సమర్పించాము. కానీ గత ప్రభుత్వ పెద్దల అండదండలతో ఆదాయ నిధులతో భారీ అవకతవకలు చేసి తప్పుడు నివేదికలకు ప్రభుత్వానికి సమర్పించి ఇప్పుడు ఈ నేపాన్ని ఇతరులపై నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత బస్తీలోని సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం కొరకు చొరవ చూపి ప్రభుత్వ అధికారిని నియమించి బోనాలు సక్రమంగా సాగేలా చూడాలని సి శివకుమార్ యాదవ్, బద్రీనాథ్ గౌడ్, పి సురేందర్ ముదిరాజ్, పి సదానంద్ ముదిరాజ్ కోరారు. అంటే ఇప్పుడు ఆలయానికి అమ్మవారికి గోపూజ అని కొత్తగా ప్రత్యేకంగా స్టార్ట్ చేసినాం. ఆ గోపూజ చేస్తే నెక్స్ట్ కమిటీ ఆ గోపూజ తీసుకెళ్లి గోశాలను నిర్వహిస్తారని, గోశాలను కన్స్ట్రక్ట్ చేసి ఆలయంకు ఒక పేరు ప్రతిష్టలు తెస్తారని అనుకున్నాం. అట్లాంటివి ఏం జరపలేదు. అమ్మవారికి ఒక చిన్న కానుక రూపంలో వెండి నాణ్యాన్ని ముద్రించినాం. దాన్ని చిన్న నాణ్యాన్ని పెద్ద నాణ్యంగా చేస్తామేమో అనుకున్నాము. అట్లాంటివి చేయలే. మా కంటే ముందు ఉన్న చైర్మన్ ఎవరైతే ఉన్నారో 2021-22లో ఆలయానికి కేవలము 2 లక్షల లోపే నిధులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వానికి తప్పుతో పట్టించి అఫిడవిట్ సమర్పించిండు. అయితే మా కాల పరిమితిలో ప్రభుత్వ అధికారుల సూచనల మేరకు లెక్కలలో ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పేసి మేము లెక్కలు ప్రభుత్వానికి, ఆలయ కమిటీకి సమర్పించినాం. కానీ వాళ్ళు మా మీద ప్రభుత్వాన్ని తప్పుతో పట్టించడానికి కొన్ని అభియోగాలు మోపారు లాస్ట్ వీక్లో. ఎందుకంటే మా కాల వ్యవధిలో 14,82,000 నగదు, 5 లక్షల చెక్కు రావడం జరిగింది. అవన్నీ మేము ట్రాన్స్పరెన్సీగా చూపించినాము. ఇక ఆలయ చైర్మన్, జనరల్ సెక్రటరీ ఇవి సిగ్నేచర్లు, వాళ్ళకి లెక్క ట్రాన్స్పరెన్సీగా చూపించినాము. ఇంతేకాకుండా ఎండోమెంట్ వారికి, కలెక్టర్ గారికి, పోలీస్ శాఖ వారికి మరియు పోలీస్ కమిషనర్ గారికి అందరికీ మేము అకౌంట్ ట్రాన్స్పరెన్సీగా చూపించినాం. పేజీతో సహా మొత్తం సంక్షిప్తంగా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఇది ఇవ్వడం వల్ల మా పైన కక్ష సాధింపు చర్యగా గత వారంలో మా పైన కొన్ని అభియోగాలు మోపారు. అది ఎందుకు మోపడం జరిగిందంటే, గతంలో ఉన్న కమిటీ 2 లక్షలు చూపిస్తే వీడు 14 లక్షలు మళ్ళీ 5 లక్షలు చూపిస్తుండు. దీనివల్ల వాళ్ళ పెత్తనం తగ్గిపోయి ప్రభుత్వం వచ్చి ఇలా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆలయంను తీసుకొని డెవలప్ చేస్తారని చెప్పి, అట్లాంటి విషయాలు ఏవి జరగకుండా మొత్తం ఆలయం తమ గుప్పిట్లో ఉండాలని చెప్పి వీళ్ళు కక్షపూర్వకంగా మా పైన కక్ష సాధింపు చేస్తారు. ఇది చెప్పాలంటే లాల్ దర్వాజా ఆలయ సింహవాహిని ఆలయంలో నిధుల గోల్మాల్ జరుగుతుందండి. కక్ష సాధింపులు జరుగుతున్నాయి. ఎందుచేత అంటే మేము అకౌంట్స్ క్లియర్గా గవర్నమెంట్కి సమర్పించేందుకే మా మీద కక్ష సాధింపు చేస్తారు. లేకపోతే ఈ కక్ష సాధింపులు ఉండకపోయేది. మేము కూడా వాళ్ళలో కలిసి వాళ్ళు చెప్పిన మాటలు విన్నందుకు మంచుకుంటుండే. ఇంకో విషయం అండి, ఆలయ నిధులతోనే ఒక ప్రైవేట్ ప్రాపర్టీ పర్చేజ్ చేసారు. ఆలయ నిధులు ఎవరైనా నిధులు ఏదైనా ఆస్తి కొనాలనుకుంటే ఎవరు నిధులు ఉంటే వాళ్ళ పేరు మీద ఉంటారు. అట్లాంటి ఇంత పెద్ద అమ్మవారి పేరు పైన బ్యాంకులో ఉన్న అకౌంట్లో నుంచి డబ్బులు డ్రా చేసి అమ్మవారి పేరు మీద ప్రాపర్టీ కొనకుండా వేరే ప్రైవేట్ వ్యక్తుల మీద ప్రాపర్టీ కొనడం జరిగింది. అట్లాంటివి మేము క్వశ్చన్ చేసినాం మీటింగ్లో. క్వశ్చన్ చేసినందుకు ఇవన్నీ మాకు ఒక మైండ్లో పెట్టుకొని మా మీద టార్గెట్ చేసి మమ్మల్ని కమిటీలో సస్పెండ్ చేసినాము, అది చేసినాం అని చెప్పి కొన్ని వార్తలు బయటికి ప్రచురించడం జరిగింది. మేము లాస్ట్ వీక్ వెళ్ళి ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ మరియు అడిషనల్ కమిషనర్ కలవడం జరిగింది. మేము సంక్షిప్తంగా మొత్తము మా డీటెయిల్స్గా లెక్కలు కానీ, గతంలో సమర్పించిన లెక్కలు కానీ మరొకసారి కాపీలు సబ్మిట్ చేసినాము. ప్రభుత్వ అధికారులకు డిమాండ్ చేసినాం ఏమనంటే, ఇక్కడ ఆలయంలో చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఆలయం డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా ఆలయానికి ప్రభుత్వ అధికారి రావాలి. ఆలయం స్వాధీనం చేసుకొని మంచిగా డెవలప్మెంట్ చేయాలి. అందరినీ కలుపుకొని అంగరంగ వైభవంగా యావత్ ప్రపంచంలో తెలంగాణ జాతి గురించి, మన సంస్కృతి గురించి తెలియజెప్పే విధంగా పండుగ జరిపించాలని కోరుతున్నాం. ఎన్నో రోజుల నుంచి గత ప్రభుత్వాలు ఈ లాల్ దర్వాజా ఆలయం సాకుగా చూపి ఎలక్షన్ల ముందు కొన్ని తూతు మంత్రంగా పనులు ప్రారంభిస్తామని, నిధులు రిలీజ్ చేస్తామని చెప్పి ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందడేలే. అందుగురించి మన పులిబుడ్డ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని మేము కోరేది ఏమనగా, గల్లీ తెలిసిన వ్యక్తి, గల్లీ గురించి తెలిసిన మనిషి ఆయన, అతను ఆలయం పైన శ్రద్ధ చూపి ఆలయాన్ని విస్తరించాలని
దయచేసి కోరుతున్నాము, ముఖ్యమంత్రి గారు ఇందులో చొరవ చూపి ఆలయ విస్తరణకు తోడ్పడాలని మేము కోరుతున్నామండి. థ్యాంక్ యూ.